మిర్యాలగూడ పట్టణంలో డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ సమ్మర్ క్యాంపును సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ శుక్రవారం ప్రారంభించారు. ఇటీవల నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన గుండా కార్తికేయను ప్రత్యేకంగా అభినందించారు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ నుండి కార్తికేయ రికార్డును ధృవీకరిస్తూ వచ్చిన సర్టిఫికెట్ను, మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో క్రీడల్లో కూడా ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. అతి తక్కువ సమయంలోనే చెస్ అకాడమీ నెలకొల్పి ప్రపంచ స్థాయి రికార్డును సాధించగల కార్తికేయను తయారు చేసిన ఇంటర్నేషనల్ క్రీడాకారిణి కోచ్ మాశెట్టి దివ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది ప్రపంచ స్థాయి ఛాంపియన్లను తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో మాశెట్టి డైమండ్ శ్రీనివాస్, గీత తదితరులు పాల్గొన్నారు. సార్ మీరేం అకాడమీని అభివృద్ధి కోసం ఉన్నట్టు So, Dr. Divyashree sir, I'm the founder and Ankita though she is the co-founder. We've already Commonwealth Chess Games ki vellamo and also we represented India and we participated in many international tournaments. So ante kaakunda mana South Zone nunchi we got silver medal and we are district champions for, especially I am district champion for more than 25 to 30 times. We have 15 years of experience in this field. Mana coaching vachesi we are going with a rainbow concept anamata. Coaching and the rainbow concept we are going to end with the red level. Red level is nothing but a grandmaster level. So we have branches here in Ippudu mana India lo vachesi Hyderabad lo 3 branches vachesi and main branch is in Miryalagooda and tarvata we have 3 branches in Hyderabad, one in LB Nagar, Sainikpuri and Kompally. And not only that, we have branches in US, New Zealand and Germany. So these are our branches. So as we say, we completely focus on strategize, execute and conquer. That is our chess principle. So in this way, we are just going to run this academy. And coming to this one, we are already going through home classes, offline classes, online classes and specialized professional classes too. So these are world records who achieved our students. So ikkada vachesi Ryan, Boba, Thea, Devansh వీళ్ళ ముగ్గురు US నుంచి రికార్డ్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను US వెళ్ళి for each student I gave two months of my time. So in that way they just got records for these 3 people. So వీళ్ళతో పాటు ఉన్న స్పెషల్ స్టూడెంట్ వచ్చేసి మన కార్తికేయ who got record here in Miryalagooda. So not only this, already Brindashri Aida, even she achieved the record. So we got a record holder, sir. Not only this, other people they got tournaments, I mean championships and tournaments too. So these are other achievements. నాకు చాలా ఆనందంగా ఉంది. మన ప్రెస్ మిత్రులందరూ కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. సో ఏవైతే నోబెల్ వరల్డ్ రికార్డ్ మన కార్తిక్ బాబు అచీవ్ చేశారు, అది చాలా యంగ్ ఏజ్లో కూడా చాలా మంచి అచీవ్మెంట్. దానికి కంగ్రాచులేట్ కార్తిక్ అచీవ్మెంట్. తర్వాత అందరూ యూత్ కూడా స్పోర్ట్స్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, రెండు విధాలుగా స్పోర్ట్స్లో ఎక్కువ ఆడితే వాళ్ళు కూడా వేరే డిస్ట్రాక్షన్స్కి పాల్పడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఏమైనా స్పోర్ట్ ఒక యాక్టివిటీ ఉంటే, ఒక ఫిజికల్ స్పోర్ట్, ఒకటి మెంటల్ స్పోర్ట్ ఉంటే బాడీ అండ్ మైండ్ కూడా మంచి స్థితిలో ఉంటాయి కాబట్టి అది మన యూత్ కూడా మంచి హ్యాపీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసినందుకు ఉంటుంది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.